శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం సూర్యోదయం అనేది ఉదయం 5:59 ప్రారంభమవుతుంది. సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:46. ఇక అష్టమి ఈ రోజంతా ఉంటుంది. స్వాతి నక్షత్రం అనేది తెల్లవారుజామున 3:40 కంటే తెల్లవారితే 2వ తారీఖు అనమాట. అష్టమి పూర్తిగా ఉంటుంది కాబట్టి మనకి తర్వాత వచ్చేది మర్నాటి రోజు నవమి అనమాట. ఇక ప్రత్యేకంగా ఈ రోజైతే ఏ యోగాలు లేవు. మామూలుగా దైనందిక యోగాల్లో మాత్రం శుభయోగం అనేది తెల్లవారుజామున 5:30 వరకు, ఆ పైన శుక్లయోగం అనేది అదైతే తెల్లవారితే ఆగస్టు 2వ తారీఖు అనమాట. ఇక మంచి ముహూర్తాల్లోకి వస్తే కనుక బ్రహ్మ ముహూర్తం అనేది 4:30 ప్రారంభమై 5:15 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం ఏమో ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటాయి. అమృత గడియలు సాయంకాలం 5:47 ప్రారంభమై రాత్రి 7:34 వరకు ఉంటే, ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:30 ప్రారంభమై 3:21 వరకు కూడా కొనసాగుతుంది. చెడు సమయాల్లోకి వస్తే కనుక లేదా అశుభ సమయాల్లోకి వస్తే కనుక వర్జ్యం అనేదేమో ఉదయం 6:59 ప్రారంభమై ఉదయం 8:47 వర్జ్యం వెళ్ళిపోతుంది. దుర్ముహూర్తం ఏమో ఉదయం 8:32 ప్రారంభమై 9:20 వరకు ఉంటుంది. మరి మళ్ళీ మధ్యాహ్నం ఇదే రోజు 12:48 ప్రారంభమై 1:39 వరకు కూడా ఉంటుంది. ఇక రాహుకాలం వస్తే కనుక ఉదయం 10:46 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:21 వరకు కూడా ఉంటుంది. ఇంకా మరి ఈరోజు ఏదైతే మరి తారాబలం స్వాతి నక్షత్రం పూర్తిగా తెల్లవారుజాము దాకా ఉంది కాబట్టి ఈ రోజంతా ఇంచుమించు ఇదే మనం వేసుకోవాలి. కనుక మరి ఈరోజు ఎవరెవరికి ఏ వారికి నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుందో చూద్దాం. మేష రాశిలోకి వస్తే అశ్విని నక్షత్రానికి అనుకూలకంగానే ఉంటుంది. తర్వాత మరి కృత్తికా నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశి కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. మిథున రాశి విషయంలోకి వస్తే గనక పునర్వసు నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. కర్కాటక రాశి విషయంలోకి వస్తే గనక ఈరోజు మరి పుష్యమి నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. అట్లనే పునర్వసు 4వ పాదం వారికి కూడా అనుకూలత ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే కనుక మకా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కన్యారాశిలో చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తులారాశి స్వాతి నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. మకర రాశి విషయంలో శ్రవణ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. కుంభరాశి విషయంలో శతభిష నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుంది. మీనరాశిలో రేవతి నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మరి తాత్కాలికంగా ఏదైనప్పటికీ కూడా దినవారీ సంక్షిప్తంగా ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కనుక మేష రాశి. సో మేష రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతాయి. కొత్తగా వివాహం కోసం వేచి ఉన్న వారికి ఎంతో కొంత అడుగులు ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. వృషభ రాశి వారైతే కనుక కొంత మానసికంగా మీరు రెండు రకాల ఆలోచనలతో సతమతం అయినప్పటికీ కూడా అదృష్టం మీ వెంట కనిపిస్తుంది. పైగా ఈరోజు గోచారం ఎంతో కొంత ఆ అదృష్టాన్ని మీకు ముంగిట నిలిపేలాగా కనిపిస్తుంది. కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. మిథున రాశి వారైతే కనుక ఈరోజు రెండు రకాల ఆలోచనలతో కొంత సతమతం అవటం అనేది, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం అనేది, అదృష్టం అనేది నోటి దాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మాత్రం అదృష్టం తలుపు తడుతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఇంటికి సంబంధించిన విషయాల్లో అలజడి ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా మళ్ళీ ఎంతో కొంత మిమ్మల్ని మీరు నిందించుకునే పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అదృష్టం మీ ముందు ఉండటం అనేది, విదేశాల్లో ఏదైనా సరే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోగలగటం అనేది అయితే ఉంటుంది. చిన్న ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కన్యారాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా ఉండటానికి ఈరోజు మంచిది. సాధ్యమైనంత వరకు ఉన్నది ఉన్నట్టుగా నడిపించుకోవటం అనేది మంచిది. అలాగే ఈరోజు ఏదైనా సరే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే కొంత దూరంగా వెళ్ళటం కానీ,
హాస్టల్స్‌లోకి వెళ్ళటం ఇలా ఏదైనా సరే కొంత మార్పులు సంభవంలోకి రావచ్చు. తులారాశి వారికైతే గనక మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. నిర్ణయాలు తీసుకోవటంలో బలహీనపడతారు. కానీ ఏదో విధంగా సమస్యల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి వారికైతే గనక ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక సాధ్యమవుతాయి. భార్యాభర్తల మధ్య నడవడిక కొంతవరకు ఇబ్బంది కలిగిస్తుంది. ధనుర్రాశి వారికైతే గనక ఈ శాతం ఎక్కువ అంచు ఫలితాలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వారికి గానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి గానీ, మీడియా రంగంలో ఉన్న వారికి గానీ ఎక్కువ ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. స్వయం వృత్తుల్లో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా. మకర రాశి వారికి అనుకోని ప్రయాణాలు సంభవంలో కావచ్చు. కొత్తవి ఏదైనా సరే మార్పులు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వ్యాపారాలు విస్తారం చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. కుంభరాశి వారైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఇబ్బంది పడటం అనేదైతే కనిపిస్తుంది. ఇతరులతో మీరు ఎంతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు. విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. మీనరాశి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. ఏదైనా సరే గొంతుకు సంబంధించినవి గానీ, తర్వాత ఇతరత్ర ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ ఫీవర్ ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగా వైరల్‌వి ఇలాంటివి ఏమైనా సరే వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో శ్రద్ధ వహించండి. ఇక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా మాస దుర్గాష్టమి అనేది ఉంటుంది. తర్వాత మాతంగ యోగం అనే ప్రత్యేక యోగం కూడా తెల్లవారుజామున 3:40 వరకు కూడా ఉంటుంది. పైగా ఈరోజు మరి స్వాతితో కూడిన శుక్రవారం కనుక ఈరోజు మనం ఏదైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవాలన్నా, ఇతరత్ర సర్పాలకు సంబంధించిన పూజలు చేసుకోవాలన్నా కూడా అనుకూలత అనేదైతే ఉంటుంది. అయితే ఈరోజు మరి మాస దుర్గాష్టమి కనుక మనం ఏదైనా సరే దుర్గాదేవి ఆలయాలు లేదా అమ్మవారి ఆలయాలు సందర్శించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మనం ఏదైనా సరే అమ్మవారికి పులిహార నివేదన చేయటం కూడా మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయ నీళ్లు నైవేద్యం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు మనం చదువుకోవాల్సిందైతే గనక ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.